హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్ అప్డేట్స్ 24/7. ఈ వీడియోలో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత దోస్త్ అప్లికేషన్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో సో చాలా మందికి కొందరికి 950 బిలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో దట్ ఈ వీడియోలో కంప్లీట్గా ఎవరికైతే 950 బిలో అంటే 930 నుంచి 950 మధ్యలో ఉన్న వాళ్ళకు మంచి కాలేజెస్ ఏ విధంగా వస్తాయి నేను ఈ వీడియోలో కంప్లీట్గా టిప్స్ చెప్తానండి. సో మీ ఫ్రెండ్స్కి ఎవరైతే 970 980 వచ్చిన వాళ్ళు ఉంటారో చూడండి, అదే కాలేజ్లో మీకు కూడా సీట్ ఎలా వస్తుంది, ఏం చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. అంటే ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి కాలేజ్ టాప్ కాలేజ్ ఎక్కడ ఉన్నాయో తెలియదు, అండ్ ఎలా చూస్ చేసుకుంటే మనకు మంచి కాలేజ్ వస్తుందో తెలియదు. సో అందరికీ లైక్ టాప్ 5 టాప్ 10 కాలేజెస్ తెలుసు, ఓకే మీరు అందరు పెడతారు. కాకపోతే మీకు ఇంకా మంచి టాప్ కాలేజెస్లో రావాలంటే నేను ఇప్పుడు టిప్స్ చెప్తానండి. సో మెయిన్గా మన కాన్సెప్ట్ వచ్చేసి 950 బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది, అండ్ 950 ఎబవ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి ఇవి ఫాలో అయినా మీకు మంచి కాలేజ్ వస్తుంది. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా నేను ఈ 950 బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేర్ఫుల్గా అయినండి. నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే మీకు కనీసం ఒక టాప్ 20 టాప్ 15 లోపైన పక్కా వస్తుంది. సో దట్ మీరు 3 years మంచి గవర్నమెంట్ కాలేజ్లో డిగ్రీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో ఫస్ట్ మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో మీరు ఏ విధంగా గవర్నమెంట్ కాలేజెస్ కానీ అటానమస్ కాలేజెస్ కానీ సెర్చ్ చేయాలో సో చాలామందికి తెలియదు. డైరెక్ట్ నెట్ షాప్కి వెళ్తారు, అతను ఏదో ఆప్షన్స్ ఇస్తారు, టాప్ 10 కాలేజెస్ తీసుకొని వెళ్తారు. ఆ విధంగా చేయకండి. మీరు 50 పెడితే ఆ 50 కూడా టాప్ కాలేజెస్ అయి ఉండాలి. 20 పెడితే 20 కాలేజెస్ టాప్ కాలేజెస్ అయి ఉండాలి. 100 పెట్టినా టాప్ 100 మన తెలంగాణలో అయి ఉండాలి. లైక్ టాప్ 10 టాప్ 20 పెట్టేసి మిగతా మీకు నచ్చినట్టు పెడితే మంచి కాలేజ్ రాదండి. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే మనకు 33 డిస్ట్రిక్ట్స్ నుంచి అందరు నిజాం కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్, సైఫాబాద్ కాలేజ్ వాటికే వస్తారు. సో మీకు అక్కడ పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే మీరు ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వరు. నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాను. ఫస్ట్ ఏది చూస్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏది చూస్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎలా పెడితే మనకు కనీసం టాప్ 10 వస్తుంది. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ మనకు దోస్త్ వెబ్ ఆప్షన్లో టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకు యూనివర్సిటీ అటానమస్ కాలేజ్ ఉంటుంది, యూనివర్సిటీ కాలేజ్ ఉంటుంది, గవర్నమెంట్ అటానమస్ కాలేజ్ ఉంటుంది, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్, నెక్స్ట్ ప్రైవేట్ ఎయిడెడ్, నెక్స్ట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ అటానమస్. సో ఇవి మీకు కొందరికి తెలియదు. అంటే ఈ మీనింగ్ ఇప్పుడు ఏం అవసరం లేదు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ పక్కన ఫోటో కూడా పెడతాను. సో దట్ మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఒక పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. సో ఫస్ట్ యూనివర్సిటీ అటానమస్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సెకండ్ యూనివర్సిటీ కాలేజెస్, నెక్స్ట్ గవర్నమెంట్ అటానమస్, నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్, నెక్స్ట్ ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్, నెక్స్ట్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్, నెక్స్ట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్, నెక్స్ట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ అటానమస్. ఈ లాస్ట్ కాలేజ్లో ఓన్లీ 1 or 2 కాలేజెస్ ఉంటాయి కాబట్టి దానికి పెట్టకపోయినా అంతా ఏం కాదు. ఈ ఫస్ట్ 7 ఉన్నాయి కదా, దీనిది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆర్డర్ ఒక బుక్లో ఫస్ట్ ఈ 7 రాసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము యూనివర్సిటీ అటానమస్ అంటే మనకు నిజాం కాలేజ్ కానీ, కోటి ఉమెన్స్ కాలేజ్ కానీ, సో ఇవి మనకు యూనివర్సిటీ అటానమస్ కాలేజెస్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే కాలేజెస్ ఇవి. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజెస్ అంటే సైఫాబాద్ కానీ, ఉమెన్స్ బేగంపేట్ కానీ, ఇలా మన ఇంకా కొన్ని మహాత్మా గాంధీ ఉంది కదా పీజీ అండ్ డిగ్రీ కాలేజెస్ కానీ, నెక్స్ట్ ఇంకా మహిళ లైక్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అవి కానీ, సో ఇలా మనకు పీజీ సికింద్రాబాద్ కానీ, ఇవి మనకు అన్ని యూనివర్సిటీ కాలేజెస్. నెక్స్ట్ గవర్నమెంట్ అటానమస్ సిటీ కాలేజ్ కానీ, సో ఈ విధంగా ఉంటాయి కదా, ఇవి మనకు ప్రిఫరెన్స్ ఆర్డర్స్. సో నేను ఆల్రెడీ చెప్పేశాను. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో నేను ఆల్రెడీ ఈ ఇందులో రాశానండి. సో ఈ ఫొటోస్ కూడా ఎలా ఆప్షన్స్ ఇవ్వాలో అన్నీ నేను చెప్తాను. టెలిగ్రామ్ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి అందరూ. లైక్ టెలిగ్రామ్ అనే ఒక యాప్ ఉంటుంది, ఎవరైతే కొంతమందికి తెలుసు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు. అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్ని PDF లింక్స్ ఎవ్రీడే నేను షేర్ చేయడం జరుగుతుంది. సో అది ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఈ 7 ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇది స్టేజ్ 1. సో దీని ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ కొందరు ఏం చేస్తారు, టాప్ కాలేజెస్ ఫస్ట్ పాయింట్, టాప్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చినవి ఫస్ట్ ఎవరైనా మీకు నచ్చిన 10-20 కాలేజెస్ మీకు నచ్చినవి పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ టాప్ కాలేజెస్ పెట్టుకుంటారు కదా, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టాప్ కాలేజెస్. మనకు తెలంగాణలో కానీ మీ హైదరాబాద్, ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఉన్న అన్ని టాప్ 10 పెట్టేసేయండి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ వైజ్ పెట్టుకోవచ్చు. అంటే నాకు నిజాం కాలేజే ఇష్టం, నాకు అందులో ఏ కోర్స్ అన్నా రాని నాకు పర్లేదు అన్న వాళ్ళు నిజాం కాలేజ్ పెట్టుకోండి. అంటే అర్థమైందా, కాలేజ్ వైజ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఫస్ట్.
సెకండ్ వచ్చేసి కోర్స్ వైజ్, అంటే కొందరు ఏ విధంగా ఉంటుందంటే ఓన్లీ నాకు బీఎస్సీ బీజెడ్సే కావాలి, లేదా బీఏ జనరలే కావాలి, లేదా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్సే కావాలి, ఆ విధమైన కేటగిరీ పీపుల్స్ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ ఒకటే సబ్జెక్ట్ ఆప్షన్స్ పెట్టుకుంటూ పోతారు. సో మిగతా ఏం పెట్టరు, అక్కడ కాంపిటీషన్ ఉండదు. అర్థమైంది కదా. ఫస్ట్ టాప్ కాలేజెస్, ఓన్లీ టాప్ కాలేజెస్ పెట్టేస్తారు అన్నీ. సో వాళ్ళకు ఏ కోర్స్ వచ్చినా చేసేస్తారు, ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సెకండ్ వచ్చేసి ఓన్లీ కోర్స్ ఇంపార్టెన్స్ చూస్తారు వాళ్ళు, అంటే నాకు ఓన్లీ బీజెడ్సీ అన్ని కాలేజెస్లో కావాలి, నాకు వేరే కోర్సుతో సంబంధం లేదు. సో ఇది టైప్ 2 పీపుల్ ఉంటారు. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. థర్డ్ వచ్చేసి లొకేషన్, నాకు ఏ కాలేజ్ అయినా పర్లేదు, నాకు హైదరాబాద్లో వస్తే సరిపోతుంది. సో అతను ఏం చేస్తాడు, హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టేస్తాడు. సో ఇది థర్డ్ టైప్. సో ఫస్ట్ టైప్ ఓన్లీ కాలేజెస్, అతనికి ఏ కోర్స్ అయినా రాని, కాలేజ్ మాత్రం మంచి కాలేజ్ రావాలి. సెకండ్, నాకు కోర్స్ ఇంపార్టెంట్, కాలేజ్ ఇంపార్టెంట్ కాదు. థర్డ్, నాకు కోర్స్ వద్దు, నాకు కాలేజ్ వద్దు, నాకు హైదరాబాద్లో ఏ కాలేజ్ వచ్చినా చేస్తా. ఈ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫోర్త్ టైపు, వీళ్ళు ఏం చేస్తారంటే 33 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా మన తెలంగాణలో, తెలంగాణలో ఉన్న అన్ని టాప్ కాలేజెస్ పెట్టేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ పీపుల్స్కి మంచి కాలేజ్ వస్తుంది. ఈ 33 డిస్ట్రిక్ట్స్కి నేను ఆల్రెడీ చెప్పాను టాప్ 75 కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో. సో అదొక టైప్ ఆఫ్ కేటగిరీ. ఈ విధంగా పెట్టాలి. 33 డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ మీ యొక్క జిల్లా పెట్టేసేయండి. మిగతా జిల్లాలన్నీ 33, ఒక 5 కాలేజెస్ ఉంటే 5 అంటే 33 ఇంటూ అప్రాక్సిమేట్లీ ఒక 4, ప్రతి జిల్లాకు 4 పెట్టినా మీకు అప్రాక్సిమేట్ 130 కాలేజెస్ వస్తాయి. సో ఈ విధంగా ఫోర్త్ అయిపోయింది. 4 ఆప్షన్స్ చెప్పాను. ఫిఫ్త్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్లో ఉన్నారు, మహా అయితే రంగారెడ్డి కానీ, మేడ్చల్ కానీ, సంగారెడ్డి, వికారాబాద్, ఈ 4 డిస్ట్రిక్ట్స్లలో మీరు జాయిన్ అవ్వచ్చు. అదొక టైపు. అంటే మీ ఎగ్జాంపుల్ నిజామాబాద్ ఉంది, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఈ విధంగా. సో ఆ విధంగా వరంగల్ ఉందనుకో, వరంగల్, జనగామ. సో ఆ విధంగా ఒక 4-5 డిస్ట్రిక్ట్స్కి కంబైన్డ్గా టాప్ కాలేజెస్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది ఫిఫ్త్. అర్థమైంది కదండి. ఇవన్నీ మీరు పేపర్ మీద రాసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ అన్ని రీసెర్చ్ చేసి మంచిగా రాసుకుంటే మీకు టాప్ 10 కాలేజ్లో వస్తుంది. మీరు ఏం చేస్తారు, ఏది పెడితే అది పెడతారు, మీకు ఏ కాలేజో ఏ కోర్సో కూడా తెలియదు. సో అవి నేను డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు. సో ఆ విధంగా మీరు పెట్టవచ్చు. ఇంకా 6th టైప్ వచ్చేసి మనకు వీళ్ళు ఏం చేస్తారంటే, హైదరాబాద్ ఉంది, నాకు టాప్ 10 గవర్నమెంట్ వచ్చినా వెళ్తా, టాప్ ప్రైవేట్ వచ్చినా వెళ్తారు. అంటే కొద్దిగా మనీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఫస్ట్ పెడతారు, ఒక 5-6 పెట్టేసి మిగతా అన్ని ప్రైవేట్ పెడతారు. వాళ్ళు గవర్నమెంట్కి కాంపిటీషన్ రారు, వాళ్ళు ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో చదవాలనుకుంటారు. సో ఇక్కడ మనకు హైదరాబాద్లో గవర్నమెంట్కి అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎక్కువ కాంపిటీషన్, ఇక్కడ ఉన్న వాళ్ళు కాంపిటీషన్ ఉండరు ఎప్పుడైనా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రైవేట్ కాలేజెస్లో వెళ్తారు. సెయింట్ ఆన్స్ కానీ, మెహందీపట్నంలో కానీ, సెయింట్ ఫ్రాన్సిస్ అందులో వెళ్తారు. ఈ గవర్నమెంట్ నిజాం కాలేజ్ కానీ అందులో రారు. సో మెయిన్గా మనకు విలేజ్ నుంచి వచ్చే వాళ్ళే కాంపిటీషన్, మీకు మన జిల్లా వాళ్ళే కాంపిటీషన్ ఈ నిజాం కాలేజ్, సిటీ కాలేజ్కి. సో ఇది 6th టైపు. సో 6 ఆప్షన్స్ పెట్టాను. సో ఫస్ట్ ఆప్షన్ నుంచి మీకు ఏ ఆప్షన్ ఇష్టమో దాని ప్రకారంగా పెట్టండి. మళ్ళీ నేను ఈ వరుసగా చెప్పానని అలా పెట్టొద్దు. అంటే మీకు కోర్స్ ఇంపార్టెంట్ అయితే ఓన్లీ కోర్స్, కాలేజ్, లొకేషన్, 33 డిస్ట్రిక్ట్స్, 4 to 5 డిస్ట్రిక్ట్స్, ఆ విధంగా పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి 7th. ఇప్పుడు 6 చెప్పాను కదా, 6 తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైతే ఇంటర్మీడియట్ రెగ్యులర్ చేశాక నేను కొద్దిగా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా నేను ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఏమైనా పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ నాకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి అన్న వాళ్ళకు మనకు తెలంగాణలో టోటల్ 5 to 6 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇది ఇంకా నోటిఫికేషన్ పడుతుంది. నెక్స్ట్ కేయూ వరంగల్లో ఏవైతే రెగ్యులర్ కోర్సెస్ ఉన్నాయో మనకు ఓపెన్లో కూడా సేమ్ కోర్సెస్ ఉన్నాయి, అదొక కాలేజ్. నెక్స్ట్ ఇగ్నో నేషనల్ యూనివర్సిటీ, ఇది ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ, మనకు ఇండియాలోనే టాప్ మోస్ట్ యూనివర్సిటీ అండి, ఓపెన్ యూనివర్సిటీకి. ఇందులో డిగ్రీ ఉంటాయి, పీజీ ఉంటాయి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఈరోజు వీడియో కూడా చేశాను, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇవన్నీ మనకు ఓపెన్లో చేసేవి, డిగ్రీ కోర్సెస్ ఉంటాయి, పీజీ కోర్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 4th ఓయూ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇది కూడా మనకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక 2-3 మంత్స్లో. మనకు ఈ రెగ్యులర్ కోర్సెస్ అయిపోయిన తర్వాత డిస్టెన్స్ వచ్చేస్తాయి. సో ఇది కూడా మనకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందింది, మంచి టాప్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి. ఎవరైతే విలేజెస్లో ఉన్నారో, డిగ్రీ అయిన తర్వాత పీజీ చేద్దాం అనుకుంటున్నారో, అన్ని కోర్సెస్ ఉంటాయి. ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి, యోగా కానీ, బ్యూటీషియన్ కోర్సెస్ కానీ, ఇలాంటివి మీకు ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసి అన్నీ ఉంటాయి. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే మీకు డ్యాన్స్ కానీ, జ్యోతిష్యం చెప్పడం కానీ, మన టీవీలలో ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నారు వాళ్ళందరూ. వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారంటే ఈ యూనివర్సిటీలోనే వాళ్ళు పీజీ డిప్లొమా చేస్తారు. 8 months డిప్లొమా,
12 months డిప్లొమా. సో ఈ కోర్సెస్ చేసి మీరు మనీని ఎర్న్ చేయొచ్చు. చాలా కోర్సెస్ ఉన్నాయి. నేను దీని గురించి కొంచెం మొత్తం డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. అందులో చాలా కోర్సెస్ ఉంటాయి. ఈవినింగ్ కోర్సెస్ ఉంటాయి, మార్నింగ్ కోర్సెస్ ఉంటాయి. సో ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవరైతే దోస్తు ద్వారా మాకొద్దు మేము ఓపెన్లో చేద్దాం అనుకున్న వాళ్ళకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇగ్నోలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేషనల్ యూనివర్సిటీ కాబట్టి అందులో ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది. ఆన్లైన్ ఉంది, డిస్టెన్స్ అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయాలి. ఆన్లైన్ మోడ్ అంటే మీకు ఎంసెట్ ఎగ్జామ్ ఏ విధంగా ఇది కండక్ట్ చేస్తారో ఆ విధంగా ఓన్లీ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవి మనకు రెగ్యులర్ డిగ్రీ ఏ విధంగా వస్తుందో సేమ్ ఇంపార్టెన్స్. సో ఇవి మనకు ఓపెన్లో చేసే వాళ్ళకు. సో నేను ఇప్పుడు చెప్పాను కదండి. సో దోస్త్ వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా పెట్టాలి. సో ఎగ్జాంపుల్ మీకు టాప్ కాలేజెస్ పెడతారా మీ ఇష్టం, టాప్ కోర్సెస్ పెడతారా మీ ఇష్టం, లొకేషన్ బట్టి పెడతారా మీ ఇష్టం, 33 డిస్ట్రిక్ట్స్ పెడతారా మీ ఇష్టం, 4 to 5 డిస్ట్రిక్ట్స్ పెడతారా అది కూడా ఉంటుంది. నెక్స్ట్ టాప్ 10 గవర్నమెంట్, టాప్ ప్రైవేట్ పెడతారా మీ ఇష్టం. సో ఇక్కడ మనకు 7 types ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. 7 ways అంటే 7 కాలేజీలకు 7 ways చెప్పాను. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పేపర్ మీద రాసుకోండి. ఫస్ట్ నా ఒపీనియన్. ఫోన్లో కానీ ఇట్లా పీడిఎఫ్స్ అవన్నీ పెట్టి అవి వేస్ట్. ఒక 3-4 పేపర్స్ తీసుకొని ఫస్ట్ మీరు గవర్నమెంట్ అటానమస్ అన్నీ రాసుకోండి. మళ్ళీ యూనివర్సిటీ కాలేజెస్ రాసుకోండి. గవర్నమెంట్ అటానమస్ నేను 22 ఎన్నో ఉంటాయి కాలేజెస్. మీరు లైక్ ఎవరైతే ఓన్లీ నా డిగ్రీ నాకు తక్కువ కాస్ట్లో అయిపోవాలి, మంచి యూనివర్సిటీ ఆర్ నాకు హాస్టల్ వస్తే సరిపోదు అన్న వాళ్ళు నేను టాప్ 22 కాలేజెస్ 26 కాలేజెస్ చెప్పాను. మీరు అందులో ట్రై చేయండి. ఎగ్జాంపుల్ మీరు ఒక కామారెడ్డి స్టూడెంట్ ఉన్నాడు, అతనికి హైదరాబాద్లో రాలేదు, నిజామాబాద్ కూడా హైదరాబాద్లో రాలేదు. మీరు హైదరాబాద్ రావడానికి ట్రై చేస్తున్నారు కానీ మీ పక్క జిల్లాలో పోవడానికి ట్రై చేస్తలేరు. సో ఇక్కడ చాలామంది డ్రాబ్యాక్ వల్ల మంచి కాలేజెస్ మిస్ అయిపోతున్నారు. సో ఇది అర్థమైందా? మీరు 32 డిస్ట్రిక్ట్ ఆర్ 33 డిస్ట్రిక్ట్ వాళ్ళు హైదరాబాద్ రావడానికి ట్రై చేస్తున్నారు. మీ పక్కన ఉన్న జిల్లా అక్కడ చదవమని చూస్తలేరు. ఎందుకంటే మీకు అక్కడ కూడా మంచి కాలేజెస్ ఉంటాయి. నేను అన్ని కాలేజెస్లో జాయిన్ అవ్వండి అంటలేను. ఎగ్జాంపుల్ నిజామాబాద్లో గిరిరాజ్ ఉంది, మనకు సికింద్రాబాద్, హైదరాబాద్, మనకు కొన్ని పీజీ సెంటర్స్ కూడా ఉంటాయి. సో అందులో కూడా డిగ్రీ కానీ అన్నీ బాగుంటాయి. ఎగ్జాంపుల్ ప్రతి జిల్లాలో కనీసం 2 కాలేజెస్ అన్న బాగుంటాయి. మీరు ఏం చేయండి, ఎగ్జాంపుల్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ ఉంది. మీకు హైదరాబాద్లో కాలేజ్ రాలేదు, మీరు ఏం చేయండి, మేడ్చల్లో ఉన్న కాలేజెస్ ప్రిఫర్ చేసుకోండి. అప్పుడు మీరు మేడ్చల్లో గవర్నమెంట్ డిగ్రీ చేసుకుంటే అయిపోతుంది కదా. అక్కడ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏ కాలేజ్లో చదివినా ఏం కాదండి, ఎందుకంటే ఇది డిగ్రీ కోర్సెస్. ఇక్కడ మీకు ప్లేస్మెంట్స్ కానీ ఇలాంటి టెన్షన్స్ ఉండవు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మీకు హాస్టల్ కావాలి, గవర్నమెంట్ కాలేజ్ అయి ఉండాలి. అప్పుడు మీకు 3 years ఫ్రీ ఉంటుంది సీటు. సో మీకు మహా అయితే ఒక 5,000 10,000 ఫీ ఉంటుంది, దాని తప్ప ఎక్కువ ఏమి ఉండదు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ విధంగా పెట్టుకుంటే ఆప్షన్స్ మీకు టాప్ 20 కాలేజెస్లో వస్తుంది. ఎందుకంటే అందరూ టాప్ 10 కాలేజెస్ పెడతారు, మిగతా ఏవేవో కాలేజెస్ పెడతారు. సో అక్కడ వాళ్ళకు ఎవరికైతే టాపర్స్ ఉంటారో 980 970 ఉన్నారో వాళ్ళకి టాప్ 10 వెళ్ళిపోతారు. మిగతా మనం ఏం ఆప్షన్ పెడతాం, 10th ఆప్షన్ తర్వాత ఏముంటాయి, ఏవేవో కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజ్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వాలి. కానీ మన స్టూడెంట్స్ ఎవరైతే 950 వాళ్ళు ఉన్నారో ఈ ఆప్షన్స్ పెట్టాలి వరుసగా. యూనివర్సిటీ కాలేజ్, గవర్నమెంట్ అటానమస్. సో మీకు ఇక్కడ దాదాపు ఒక 200-300 కాలేజెస్ లిస్ట్ వస్తుంది, ఇవన్నీ నేను చెప్పిన ప్రకారంగా. సో మీరు టాప్ 10 పోయినా నెక్స్ట్ టాప్ 10 అవి టాప్ 10 మొత్తం జిల్లా మొత్తంలో టాప్ 10 అవి. సో మీరు ఇక్కడ మిస్టేక్ చేయకండి. సో మెయిన్ ఇదే. సో మెయిన్గా ఈ విధంగా మీరు పెట్టండి. సో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా బ్లండర్ మిస్టేక్ చేస్తారు. ఏం చేస్తారు, టాప్ 10 పెట్టేస్తారు, మిగతా ఎట్లా టాప్ 10 వస్తుంది ఏదో ఒకటి పెట్టేద్దామని ఏదో పెట్టేస్తారు, రావు వాళ్ళకి సీట్స్. సో మీరు మెయిన్గా 950 960 940 వచ్చిన వాళ్ళు phase 3 వరకు ఆగండి. phase 1లో నాకు సీట్ రాలేదు, phase 2లో సీట్ రాలేదు, బాధపడకండి. phase 3లో నేను చెప్పినట్టు ప్రకారం అన్ని కాలేజెస్ మంచి గవర్నమెంట్, యూనివర్సిటీ అటానమస్, యూనివర్సిటీ కాలేజ్, యూనివర్సిటీ అటానమస్, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అటానమస్, ప్రైవేట్ ఎయిడెడ్ అన్నీ పెడితే మీకు ఈజీగా మంచి కాలేజ్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి కానీ పెట్టండి. ఇంకొకటి, ఆప్షన్స్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయో కనీసం ఒక 300-400 200 అన్న ఇవ్వండి. ఎవరైతే 950 బిలో వచ్చిన వాళ్ళు, మీరు ఏదో 30-40 కాలేజెస్ ఇస్తే రావు. సో మెయిన్గా మీరు ఎక్కువ కాలేజెస్ పెట్టండి, ఏం కాదు. ఇప్పుడు 960 970 980 వచ్చిన వాళ్ళు కూడా మంచిగా పెట్టండి, ఏం కాదు. ఎక్కువనే పెట్టండి, ఏం కాదు. ఏమవుతుంది, మీకు 980 వచ్చినా నిజాం కాలేజ్ వస్తవచ్చు, కానీ పెట్టండి, ఏం కాదు. సో ఇవ్వండి.
సో ఈ విధంగా మీరు పెట్టండి కాలేజెస్, సో దట్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే థర్డ్ ఫేజ్ వరకు ఆగాలి. సో ఇది మనకు దోస్త్ వెబ్సైట్లో మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఇన్ని క్రైటీరియాస్ ఫాలో అవుతేనే మీకు మంచి కాలేజ్ వస్తుంది. ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళ కోసము, ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఎలాగో టాప్ 10 వస్తుంది, నో టెన్షన్. సో ఇక్కడ మనకు ఇంకా హాస్టల్స్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో రావో వాళ్ళకి ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను ఎక్కడెక్కడ హాస్టల్స్ ఉన్నాయో. ఆ వీడియో చూడండి. మీకు హాస్టల్ అడ్మిషన్ లైక్ కాలేజ్లో అడ్మిషన్ రాగానే 1 మంత్కి మీరు వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు హాస్టల్ కూడా వస్తుంది, నో డౌట్. నెక్స్ట్ వచ్చేసి ఈ పీడిఎఫ్స్ అన్నీ నేను పోస్ట్ చేశాను నా టెలిగ్రామ్ ఛానల్లో. సో ఎవరైతే లైక్ టెలిగ్రామ్ తెలియని వాళ్ళు ఉంటారో టెలిగ్రామ్ అనే ఒక యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అది ఎడ్యుకేషన్ పర్పస్, ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ఇక్కడ స్టూడెంట్కి యూజ్ అయ్యే అన్ని పేపర్స్, పీడిఎఫ్స్ అన్నీ నేను షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నా లింక్, రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద ఇస్తాను. సేమ్ వాట్సాప్ లాగానే ఉంటుంది, కాకపోతే ఎడ్యుకేషన్ పర్పస్కి ఎక్కువ యూజ్ చేస్తారు దాన్ని, అంతే. సో లింక్ నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఈ పేపర్స్ కానీ ఈ డిగ్రీకి సంబంధించిన అన్నీ నేను ఆల్రెడీ అన్నీ పోస్ట్ చేశాను. లైక్ హైదరాబాద్లో ఎలాంటి టాప్ కాలేజెస్ ఉంటాయి, ప్రతి జిల్లాలో ఏమేమి టాప్ కాలేజెస్ ఉన్నాయి అన్నీ పోస్ట్ చేశాను. దాని ప్రకారంగా పెట్టండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ మిస్ అయితే సెకండ్ ఫేజ్లో కొన్ని తక్కువ మంచి కాలేజెస్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ అయిపోతారు కదా మంచి కాలేజ్. మీరు పెట్టేటప్పుడే ఫస్ట్ ఫేజే ఇంపార్టెంట్. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే మంచిగా నేను చెప్పిన ప్రకారం పెడతారో మీకు మంచి కాలేజ్ వస్తుంది. ఎవరైతే ర్యాండమ్గా టాప్ 10, టాప్ 20 పెట్టేసి ఏవేవో పెడితే మీకు పక్కా మంచి కాలేజ్ అయితే రాదండి. మీకు మంచి మార్క్స్ వస్తే తప్ప మంచి కాలేజ్ రాదు. సో నా మెయిన్ మోటో ఏంటంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మంచి కాలేజ్ రావాలని ఇది చేశాను. కాబట్టి ప్లీజ్ మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి, సో దట్ మీకు మంచి కాలేజ్ వస్తుంది. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఇంకొక వీడియో చేస్తాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, సో నేనైతే ఇందులో క్లారిటీగా చెప్పాను. ఈ ఫోటో కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, సో దట్ చూస్తూ ఈ ఆర్డర్ ప్రకారంగా మీరు కాలేజ్ లిస్ట్ రాసుకోండి. అన్ని పీడిఎఫ్స్ కూడా పెట్టేశాను. సో పీడిఎఫ్స్ మీ ఫోన్లో, మీ ఫాదర్ ఫోన్లో ఒక ఫోన్ తీసుకోండి, మీ ఫాదర్ది, మదర్ది. అందులో పీడిఎఫ్ ఓపెన్ చేయండి, ఒక పేపర్, పెన్ తీసుకోండి. మీ ఫోన్లో ఇవన్నీ చూడండి, చూస్తూ రాసుకోండి. టాప్ 10, టాప్ 20, టాప్ 30 ఎన్ని పెడతారు? 80 పెడితే ఆ 80 కూడా మనకు టాప్ 80 కావాలి తెలంగాణలో. ఆ విధంగా మీరు స్ట్రాటజీతోని పెట్టండి. సో మీకు తెలియకపోతే మీ బ్రదర్స్ ఎవరైనా ఉంటే డిగ్రీ చేసేవాళ్ళు కానీ, ఎంటెక్ చేసేవాళ్ళు కానీ, అయిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. ఏదో మీరు నెట్ షాప్కి పోయి మీ సొంతంగా అయితే పెట్టకండి ప్లీజ్. మీరు ఎవరైనా గైడెన్స్ తీసుకోండి. ఎవరైనా ఆల్రెడీ డిగ్రీ చేసేవాళ్ళు కానీ, మీ ఇంట్లో ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. మీరే వెళ్ళకండి. మీ ఫాదర్ని కానీ, మీ బ్రదర్ని కానీ ఎవరైనా తోడు తీసుకెళ్ళండి. సో అక్కడ నెట్ షాప్లో చాలా మిస్టేక్స్ చేయడం జరుగుతుంది వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏదేదో బాబు ఇది బాగుంటుంది కాలేజ్, అది బాగుంటుంది అని అంటారు. వాళ్ళు ఏం నమ్మకండి, మీకు నచ్చిన కాలేజ్ పెట్టండి. ఎందుకంటే మీరు అంత డెప్త్గా తెలుసుకుంటున్నారు కదా, వాళ్ళు ఏదో లిస్ట్ చెప్తారు. సో మీరు అవన్నీ ఫాలో అవ్వకండి. మీరు సొంతంగా మీకు నచ్చిన కోర్స్, కాలేజ్, దీని ప్రకారంగా మీరు అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పినట్టు మీకు పక్క టాప్ 20 అన్న వాళ్ళకి టాప్ 10 వస్తుంది, టాప్ 30 అన్న వాళ్ళకి టాప్ 20 వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలామందికి నేను ఇట్లనే చెప్పాను. సో చాలామందికి ఇట్లనే ఫాలో అయ్యారు, ఇట్లనే వచ్చినాయి కాలేజెస్. సో దట్ మేము ఇదే ప్రొసీజర్ ఇంకొకసారి చెప్తున్నాను. సో వెబ్ ఆప్షన్స్ ఫాస్ట్గా పెట్టేసేయండి. ఫేజ్ 1లో అన్ని కాలేజెస్ పెట్టండి, మీకు ఏం కాదు, ఉన్నాయన్నీ పెట్టేసేయండి, అయినా ఏం కాదు. కాకపోతే టాప్ 100, టాప్ 50 టాప్లో ఉండాలి. సో అవి తెలుసుకొని పెట్టండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పీడిఎఫ్స్ కానీ లింక్స్ ఎవ్రీడే పోస్ట్ చేయడం జరుగుతుంది నా టెలిగ్రామ్ ఛానల్లో. కింద లింక్ ఇచ్చానండి. సో ఎవరికైతే టెలిగ్రామ్ లేదో డౌన్లోడ్ చేసుకోండి యాప్ అండ్ జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా ఫేజ్ 3 వరకు ఉంది కాబట్టి మీరు ఫేజ్ 1లోనే మంచిగా పెట్టండి. ఫేజ్ 1 ఒక్కటి కరెక్ట్ పెట్టండి. మీకు ఫేజ్ 2లో అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. ఫేజ్ 1లో మీరు 10-20 కాలేజ్ పెడితే మీకు రాదు సీటు. సో ఎక్కువ కాలేజెస్ పెట్టండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఇప్పుడు డిగ్రీ చేసే వాళ్ళు ఉంటారో. సో డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. సో వెబ్ ఆప్షన్స్కి ఇంకా 3-4 డేస్ ఉంది కాబట్టి ఫాస్ట్గా పెట్టేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.